హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికి కూడాను. ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నెస్ట్లీ అనేది మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇది టెలిగ్రామ్లో కూడా మనం పోస్ట్ చేసాం ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 కాల్స్ ఉన్నాయి, 20,000 కాల్ ఉంది, 20,250 కాల్ రెండు కూడా ఉన్నాయి. క్వాంటిటీ వచ్చేసరికి 80 క్వాంటిటీ అనేది మనం తీసుకున్నాం. వెరాజ్ ఏంటంటే ఒక దాంట్లో 17,440, రెండో దాంట్లో 12,400, ఆల్ టుగెదర్ ఏంటంటే 29,000 దగ్గర ఏంటంటే మనకి 30,000 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇకపోతే దీంట్లో మనం మొత్తంగా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే ఇది 2 టైమ్స్ అనేది తీసుకున్నాం. అది ఎందుకనేది డిస్కస్ చేద్దాం. చార్ట్ ఓపెన్ చేసేసి మొత్తం మీద మనం ఏంటంటే 72,000 అనేది ఇన్వెస్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఏంటంటే 40,000 అనేది మనకి 40% అనేది రావడం జరిగింది. విచ్ ఈజ్ ఏంటంటే 70,000లో 40% అంటే మనకి 30,000 అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ చూసుకోవచ్చు. మనకి బేస్డ్ ఆన్ ద ఎక్స్పైరీ 2580 పైన క్లోజింగ్ అనేది ఇచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఎందుకు ఈ ఆల్ టైమ్ హై గురించి మాట్లాడుతున్నామంటే ఆల్ టైమ్ హై దగ్గర చాలా సక్సెస్ ఉంటుంది. ఈవెన్ పోర్ట్ఫోలియోలో కూడా మనం ఎక్స్పెరిమెంటల్గా కొన్ని స్టాక్స్ అనేది యాడ్ చేసుకున్నాం. ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయేమో ఆల్మోస్ట్ 12%, 10% అనేది ప్రాఫిట్ ఇస్తేనేమో లోవర్ లెవెల్స్లో ఉన్నాయి లైక్ గ్రాఫైట్ అండ్ నైకా ఫ్యాషన్స్ అవన్నీ కూడా ఇంకా లాసెస్ అనేది ఇస్తున్నాయి. బట్ ఎనీహౌ ఏంటంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఫ్రెండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెస్ట్లీ ఇండియా చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఈ పాయింట్ దగ్గర మనకేమైందంటే ఫ్రెండ్స్ 21,059 రఫ్గా ఏంటంటే 60 దగ్గర 59 దగ్గర ఏంటంటే మనకి ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి పుల్ బ్యాక్ జరిగింది. మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసే ముందు ఒకసారి చూడండి, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం నెక్స్ట్లీ 9th బుల్లిష్ అని చెప్పేసి ఫ్రైడే అనుకుంటా బుల్లిష్ అని చెప్పేసి అప్డేట్ చేసాం. దాని తర్వాత ఇమీడియట్గా ఏదైతే ఫస్ట్ 1 లాట్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. 1 లాట్ అనేది మనం ఇనిషియేట్గా బై చేయటం అనేది జరిగింది. బై చేసిన వెంటనే నేనేంటంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. మన టెలిగ్రామ్లో ఫ్రెండ్స్ 498 మెంబర్స్ ఉన్నాయి. అండ్ మీన్ వైల్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తూ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ తెలుగు అనే పేరు మీద ఎవరైనా సరే మీ దగ్గర కోర్సెస్ కానీ సంబంధించి కానీ ఇతరితర ఎటువంటి ఛార్జెస్ అనేవి తీసుకున్నా సరే దయచేసి ఎవరు కూడా పే చేయొద్దు. అలాంటిది మాత్రం నేను చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫైన్. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా నేను అప్డేట్ కూడా చేశాను పొజిషన్ అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ కొంచెం లాజికల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టాక్ సెలెక్షన్ ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది. దట్ ఈస్ ద మేజర్ రీజన్ అనేది స్టాక్ అనేది అబ్జర్వేషన్ చేసాం. అండ్ సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ సెక్టారు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో మనం ఏంటంటే స్టాక్ ఏమో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది అండ్ సెక్టార్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉందంటే రెండు కూడా సింక్ అవుతున్నాయి అనమాట. ఇదే సెక్టార్లో ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించింది. ఎఫ్ఎంసీజీలో కొన్ని వీక్ స్టాక్ కూడా ఉంటాయి. ఓకేనా? బట్ ఏంటంటే మనం వెరీ బుల్లిష్ స్ట్రాంగ్ స్టాక్ స్క్రిప్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సో ప్రైస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి చూడండి, ప్రీవియస్గా ఏదైతే కన్సోలిడేషన్ ఉందో కన్సోలిడేషన్ నుంచి ఒక స్ట్రాంగ్ వీక్లీ క్యాండిల్ బ్రేక్అవుట్ రావడం అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 2622 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో 3 వీక్స్ అదే జోన్ని టెస్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో అక్కడ తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే జోన్ని సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. అంటే స్ట్రక్చరల్గా ఏమైందంటే మనకి ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్, మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చి సపోర్ట్ అనేది తీసుకుంది. ఓకే, బట్ మనం బ్లైండ్గా తీసుకోలేం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రమే ఓకే మనం ఎంట్రీ అనేది తీసుకోగలం. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్యాండిల్ ముందు ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద బుల్లిష్ రివర్సల్ క్యాండిల్. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఓకేనా? బుల్లిష్ రివర్సల్ క్యాండిల్, దాని గురించి కూడా క్యాండిల్ స్టిక్స్లో డిస్కస్ చేసుకుందాం. ఇకపోతే ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనం ఇంతకుముందు చూసింది ఏంటంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట. వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది. ద తర్వాత ఫ్రెండ్స్ సేమ్ మనం డైలీలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్గా ఏదైతే హై ఉందో అది బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో.
ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత సేమ్ స్ట్రక్చర్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరిగింది. అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ విక్స్ అనేవి చూడండి 3 days అనేది హ్యూజ్గా రిజెక్ట్ చేశారు, అంటే మళ్ళీ పుల్ బ్యాక్ కోసం బ్యాక్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇండెసిసివ్ క్యాండిల్ ఉంది, అండ్ బుల్లిష్ క్యాండిల్, దాని తర్వాత ఇండెసిసివ్ క్యాండిల్, అండ్ మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది లైక్ షూటింగ్ స్టార్ లాగా. బట్ ఫ్రెండ్స్ నన్ ఆఫ్ ద క్యాండిల్, ఏ ఒక్క క్యాండిల్ను కూడా ఏంటంటే ఈ యొక్క లోని టచ్ చేయడానికి కానీ, లో క్లోజింగ్ బేసిస్లో కానీ, అంటే కింద క్లోజ్ అవటం కానీ చేయలేకపోయినాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది బేరిష్ స్ట్రెంత్, ఇది జస్ట్ ఏంటంటే వీక్ హ్యాండ్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఏదో సెల్లింగ్ చేస్తున్నారు, లేదంటే దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చిందో, ఏది 1 2 3 4 మనం ఏంటంటే దీని మీద ఫోకస్ అనేది చేసాం. వెరీ సింపుల్గా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కానీ అబ్జర్వేషన్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ క్యాండిల్ అనేది మనకు బ్రేక్అవుట్ జరుగుతుంది. ఎట్లా బ్రేక్అవుట్ జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ట్రెండ్ లైన్ అనేది ఫ్రెండ్స్ మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రెండ్ లైన్ మీద ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ అనేది ఏంటంటే కొద్దిగా అవసరమైతే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అడ్జస్ట్ చేసామంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి, విక్ బయటకు వచ్చింది, ఇక్కడేం పర్ఫెక్ట్గా టచ్ అయింది, ఇక్కడ విక్ బయటకు వచ్చింది. ఎందుకు అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ థర్డ్ అటెంప్ట్ దాన్ని కనెక్ట్ చేయడం కోసం కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనకు ట్రెండ్ లైన్ నుంచి బ్రేక్అవుట్ జరిగే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాబబిలిటీ మీద వర్కౌట్ అవుతుంది. ఇది గ్యారంటీగా వర్కౌట్ అవుతుందా అంటే స్టిల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాబబిలిటీ అనమాట. ఓకే, సో మనం టెక్నికల్ అనాలిసిస్ చేసాం, అంతా అనాలిసిస్ చేసాం, ఒక్కొక్కసారి స్టిల్ ఫెయిల్ కూడా అవ్వచ్చు అనమాట. దానికి కూడా ఏంటంటే మనం ఒక ప్లాన్తో ఉండాలి. ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నాం, దట్ ఈజ్ కాల్డ్ ప్లాన్ ఏ. ఒకవేళ ఫెయిల్ అయింది, దట్ ఈజ్ కాల్డ్ ప్లాన్ బి కూడా ఇమీడియట్గా మన చేతిలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది వర్కౌట్ అయింది ప్లాన్ ఏ అనేది. సో ప్లాన్ సి కూడా ఉండాలి ఫ్రెండ్స్, ఏది మన ఎగ్జిట్ కోసం అనమాట. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు, పార్షియల్గా తీసుకోవాలా, కంప్లీట్గా తీసుకోవాలా అనేది ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ సి ఉండాలి. ఓకే, ఎనీహౌ దీన్ని మనం ఏంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసాం ఫ్రెండ్స్. సేమ్ దీన్ని చేస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ నుంచి సేమ్ ట్రెండ్ లైన్ అయితే ఉంచాం. బట్ ఎప్పుడైతే ఇక్కడ కన్సోలిడేషన్ ఉంది ఫ్రెండ్స్, నేను 15 minutes టైం ఫ్రేమ్లో చార్ట్ కూడా పోస్ట్ చేశాను టెలిగ్రామ్లో. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్లో వచ్చేవన్నీ కూడాను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఏంటంటే అబ్జర్వ్ చేయండి. మీకు చాలా పెయిడ్ కోర్సెస్లో కూడా ఇంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయరు, దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఓకే, సో దాన్ని అలా తీసుకొని కొద్దిగా పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడన్నా ట్రేడ్స్ ఫెయిల్ అవుతుంటాయి, ఓకేనా. ట్రేడ్ ఫెయిల్ అయింది అని చెప్పేసి అలా నెగిటివ్గా ఆలోచించకుండా ఇట్స్ ఎ ప్రాబిలిటీ గేమ్. బట్ నేను ఏదైతే షేర్ చేస్తున్నానో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అనమాట. సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో, ఓకే ఈ జోన్కి వచ్చినప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ 1 lot 2 lots తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకి 10:59కి 7కి అప్డేట్ చేశాను, 11:57 అనుకుంటా, సారీ. సో 12 o'clockకి అరౌండ్ ఏంటంటే మనకి ఇక్కడ కన్సోలిడేషన్ జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది, అండ్ అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్కి వెరీ క్లోజ్గా ఉంది. ఫస్ట్ 1 lot అనేది ట్రేడ్ చేద్దాం. ఓకే, వెరీ లో రిస్క్ ఉంది ఇక్కడ, ఓకేనా. ఒకవేళ మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యేటట్టు ఉంటే ఏం చేద్దామంటే సెకండ్ లాట్ అనేది యాడ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా ఏంటంటే మనకి బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే సెకండ్ లాట్ అనేది యాడ్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు కొద్దిగా మార్కెట్ వీక్గా ఉంది, నిఫ్టీ కానీ మనం చూసాం కదా తర్వాత. బట్ స్టిల్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి ఈ 1 hour క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది, అగైన్ రీటెస్ట్ అనేది చేసుకుంది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అయింది. ఆల్ టుగెదర్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి 2 lotsలో ఇక్కడ అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్, ఒక లాట్లో ఏంటంటే ఇది చూడండి 11:59కి ఒక లాట్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత 2:32కి సెకండ్ లాట్ అనేది తీసుకున్నాం అనమాట. సో 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఈ చార్టు అండ్ టీవీఎస్ కూడా వర్కౌట్ అయింది. టీవీఎస్ ఐ థింక్ 13,000 దాకా ప్రాఫిట్ అనేది ఈరోజు చూశాను. సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది అబ్జర్వేషన్ చేయండి, మీకు ఏంటంటే డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. స్టిల్ ఫ్రెండ్స్ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా బ్రేక్అవుట్ సంబంధించి కింద కామెంట్ చేయండి, కామెంట్లో అడుగుతూ ఉండండి. అండ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్, ధన్యవాదాలు.